నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఐఎన్ఎస్ కుర్సురా 31 ఏళ్ల పాటు నౌకాదళంలో సేవలు, పాక్ యుద్ధంలో పాల్గొన్న చరిత్ర. భారత్ పాక్ మధ్య యుద్ధం. ఆ వార్లో శత్రుదేశం పాకిస్తాన్ను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించింది మన సబ్మెరైన్. అంతేకాదు దాదాపు 3 దశాబ్దాల పాటు దేశ రక్షణలో కీలక పాత్ర పోషించింది. ఇంతకీ ఆ సబ్మెరైన్ ఏది, దాని చరిత్ర ఏంటి, ఈ జలంతర్గామి పాక్పై యుద్ధంలో ఎలాంటి పాత్ర పోషించింది అనే దానిపై ఆంధ్రప్రభ స్పెషల్ స్టోరీ. ఐఎన్ఎస్ కుర్సురా డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్ కావడంతో నీటి అడుగున ఎవరూ గుర్తించకుండా శత్రు జలాల్లోకి నిశ్శబ్దంగా చొచ్చుకుపోవడంతో పాటు ఎక్కువ సమయం పనిచేయగలదు. 31 ఏళ్ల పాటు భారత నావికాదళంలో విశేష సేవలు అందించింది. అంతేకాదు పాకిస్తాన్తో యుద్ధం సహా అనేక యుద్ధాల్లో కీలక పాత్ర పోషించింది. ఒకప్పుడు శత్రు దేశాన్ని గడగడలాడించిన ఈ సబ్మెరైన్ ప్రస్తుతం విశాఖలో మ్యూజియంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. అంతేకాదు దక్షిణాసియాలోనే తొలి సబ్మెరైన్ మ్యూజియం కాగా ప్రపంచంలో రెండో సబ్మెరైన్ ఇదే కావటం విశేషం. ఐఎన్ఎస్ కుర్సురా 1969 డిసెంబర్ 18న మన నౌకాదళంలో ప్రవేశించింది. భారత్కు చెందిన 5వ జలంతర్గామి. 31 ఏళ్ల తరువాత అంటే 2001 ఫిబ్రవరి 27న విధుల నుంచి రిటైర్ అయింది. ఆ మరుసటి సంవత్సరం విశాఖలో సబ్మెరైన్ మ్యూజియంగా ఏర్పాటైంది. 1971లో జరిగిన ఇండో పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొంది ఈ ఐఎన్ఎస్ కుర్సురా. పెట్రోలింగ్ లో కీలక పాత్ర పోషించింది. తరువాత ఇతర దేశాలతో కలిసి నౌకాదళ విన్యాసాల్లో పాల్గొనడంతో పాటు అనేక పర్యటనలు కూడా చూసింది. తన 31 సంవత్సరాల సేవలో సుమారు 73,500 నాటికల్ మైళ్లు ప్రయాణించింది. ఈ దూరం భూమి వ్యాసం కంటే చాలా ఎక్కువ. లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో ఐఎన్ఎస్ కుర్సురా ముఖ్య పాత్ర పోషించింది. భారత జలాల్లోకి పాకిస్తాన్ నౌకాదళం ప్రవేశించకుండా అడ్డుకుంది. పటిష్టమైన గస్తీ నిర్వహించడంతో పాటు పాక్ నౌకలపై నిఘా ఉంచింది. అంతేకాదు శత్రుదేశం వ్యూహాత్మక సమాచారాన్ని సేకరించడంలో కీలకంగా వ్యవహరించింది ఐఎన్ఎస్ కుర్సురా. అరేబియా సముద్రంలో సబ్మెరైన్ కుర్సురా నిఘా విధులు నిర్వహించేది. అది ఎప్పుడు వెళ్లేది, ఎప్పుడు వచ్చేది కూడా ఎవ్వరికీ తెలిసేది కాదట. ఇక 2001 ఫిబ్రవరిలో విధుల నుంచి రిటైర్ అయింది సబ్మెరైన్ కుర్సురా. ఆ తరువాతే దీన్ని మ్యూజియంగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే రిటైర్ అయిన తరువాత కుర్సురాను విశాఖకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. కానీ అది అనుకున్నంత సులభం కాదు. ఈ నేపథ్యంలోనే 18 నెలల సమయం పట్టిందని తెలుస్తోంది. అంతేకాదు తీరానికి చేరే క్రమంలో కుర్సురా చాలా భాగం దెబ్బతింది. మరమ్మతులు అన్ని పూర్తి చేసుకుని చివరకు 2002 ఆగస్టు 9 నాటికి మ్యూజియంగా మారగా అదే నెల 24 నుంచి సబ్మెరైన్ మ్యూజియం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. విశాఖలోని ఆర్కే బీచ్లో ఉన్న ఈ సబ్మెరైన్ మ్యూజియంలో రాడార్ రూమ్, కంట్రోల్ రూమ్, సోనార్ రూమ్, టార్పెడోలతో పాటు ఇతర ఆయుధాలను పర్యాటకులు సందర్శించుకోవచ్చు. సబ్మెరైన్స్ సముద్రంలో ఎదుర్కొనే సవాళ్లతో పాటు మన దేశ నౌకాదళం పనితీరు, గొప్పతనం తెలుస్తోంది.